మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మరొక షాట్లో మరొక అద్భుతమైన విషయం గురించి మనం తెలుసుకుందాం. షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చేవారు. బాబా యందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. వారి భక్తి ప్రేమలు పావనములు. వారి పాటలు విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన సత్వదర్శిన. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారం ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా. ఒకటి, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగం చేసినచో సరిపోదు, మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలను. రెండు, ఊరక ప్రశ్నించడం చాలదు, దుర్బుద్ధితో కానీ దొంగ యుక్తితో కానీ వారిని బుట్టలో వేయుటకు గాను వారి తప్పులను పట్టుటకు కానీ పనికిమాలిన ఆసక్తితో అడగకూడదు. నిజంగా తెలుసుకుని దానిచే మోక్షమును పొందుటకు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలను. మూడు, సేవ అనగా ఇష్టమునతో చేయవచ్చును లేదా మానవచ్చుననే అభిప్రాయంతో చేయునది సేవ కాదు. శరీరము గురువుగాలిదని వారి సేవ కొరకే శరీరం ఉన్నదని భావించినతో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. ఒకటి, ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. రెండు, శరణాగతి అనగా శరీరము మనస్సు ఐశ్వర్యము అర్పించుట. మూడు, శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా. సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణుడిగానే భావించును. బాబాయే మురళీధరుడు. చాలా అద్భుతమైన విషయం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి జీవితంలో అప్లై చేసుకుని ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.